హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీటీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. దానిపైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం. మెగా డిఎస్సి నియామకాలకు రంగం సిద్ధం. సర్టిఫికెట్ల పరిశీలనకు 13 బృందాలు. స్కోర్ కార్డుల రూపంలో అభ్యర్థుల మార్కుల వివరాలు. అభ్యంతరాలు తెలిపేందుకు నేడు తుది గడువు. జిల్లాలో మెగా డిఎస్సి 2025 నియామకాలకు రంగం సిద్ధమైంది. మెగా డిఎస్సి ఫలితాలను, అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను స్కోర్ కార్డుల రూపంలో పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. వీటిని అభ్యర్థులు డిఎస్సి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లాలో డిఎస్సికి 629 పోస్టులు ప్రకటించగా 21,559 మంది దరఖాస్తు చేశారు. వీరికి జూన్ 6 నుంచి జూలై 2 వరకు 26 రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2 సెషన్లలో నిర్వహించారు. పరీక్షకు హాజరైన అందరి అభ్యర్థుల తుది మార్కులను ప్రస్తుతం విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు బుధవారం వరకు గడువు ఇచ్చారు. అలా వచ్చిన వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రతి 50 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రకారం జిల్లాలో 629 మందికి 13 బృందాలను నియమిస్తారు. ప్రతి టీంలో ఒక ఎంఈఓ, ఒక హెచ్ఎం, ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు. ఒక పోస్టుకు ఒక ఖాళీని మాత్రమే చూపించనున్నారు. ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బడికి ఒక్క అడుగు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ చూద్దాం. కొత్తగా వచ్చే ఉపాధ్యాయుల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా ఆశగా వేచి చూస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో పల్నాడు ప్రాంతం నుంచి అనేక మంది ఉపాధ్యాయులు గుంటూరు, బాపట్ల జిల్లాలకు వచ్చేయడంతో అక్కడ అనేక చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. పాఠశాలల నిర్వహణ సైతం కష్టంగా మారడంతో పాతవారిని పంపించి తాత్కాలికంగా నెట్టుకొస్తున్నారు. కొన్ని పాఠశాలలను ఎంటీఎస్ ఉపాధ్యాయులతోనూ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు డిఎస్సి ఫలితాలు వెలువడతాయా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మెగా డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలు, స్కోర్ కార్డులు పొందడానికి వీలు కల్పించడంతో పాటు టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్వయంగా సరిచూసుకునే అవకాశం కూడా కల్పించారు. బుధవారం వరకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. (1143 పోస్టులు). కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 45,000 మంది వరకు అభ్యర్థుల పరీక్షలు రాశారు. ఇక్కడ 1143 పోస్టులు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు 35 నుంచి 40 మంది వరకు పోటీ పడ్డారు. ఫలితాలు వెల్లడైనా ఇంకా టాపర్స్, కట్ ఆఫ్ మార్కులు, తుది వివరాలు తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.